హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు డీకేడీ తెలుగు ఇన్ఫో ఛానల్. నేను మీ దీప్తిని. ఇవాళ క్లాస్లో నేను నెట్ ఎగ్జామ్ గురించి చెప్పాలనుకున్నాను. చాలా చోట్ల వినే ఉంటారు, అంటే ఆఫ్టర్ పీజీ యూ హ్యావ్ టు లిజన్ దిస్ అనమాట. ఆఫ్టర్ పీజీ మీకు అందరికీ తెలిసే ఉంటుంది. నెట్ ఎగ్జామ్ ఎందుకు, ఈ నెట్ ఎగ్జామ్ అసలు నెట్ ఎగ్జామ్ అంటే ఏంటి, వాట్ ఆర్ ద బెనిఫిట్స్, నెట్ ఆర్ సెట్, ఈ రెండు పేర్లు వినే ఉంటారు. ఇది వరకు దీన్ని యూజీసీ కండక్ట్ చేసేదన్నమాట. అంటే యూనివర్సల్ గ్రాంట్స్ కమిషన్, యూనివర్సిటీస్ గ్రాంట్స్ కమిషన్ అనే అథారిటీ నెట్ ఎగ్జామ్ని స్టార్ట్ చేసింది. ప్రజెంట్ కూడా ఈ యూజీసీ ఎన్టీఏ లాగా కన్వర్ట్ అయిపోయింది. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ అనే అథారిటీ బోర్డు కండక్ట్ చేస్తుంది నెట్ ఎగ్జామ్. ఏంటి నెట్ ఎగ్జామ్, సెట్ ఎగ్జామ్ అంటే ఏంటి? నెట్ మీన్స్ నేషనల్ ఎలిజిబిలిటీ టెస్ట్. నేషనల్ ఎలిజిబిలిటీ టెస్ట్ దీన్ని ఎన్టీఏ బోర్డు వాళ్ళు కండక్ట్ చేస్తారు. సెట్ అంటే ఏ స్టేట్కి సంబంధించి ఆ స్టేట్ ఎలిజిబిలిటీ టెస్ట్. ఇది నెట్ నేషనల్ ఎలిజిబిలిటీ టెస్ట్. సెట్ మీన్స్ స్టేట్ ఎలిజిబిలిటీ టెస్ట్. మనది ఇప్పుడు ఏపీ కాబట్టి ఏపీ సెట్, అదే తెలంగాణ అయితే టీఎస్ సెట్, తమిళనాడు అయితే టీఎన్ సెట్, ఆ కేరళదైతే అట్లా ఏ స్టేట్ది అయితే ఆ స్టేట్ వాళ్ళు సెట్ కండక్ట్ చేసుకుంటారు. ఏంటి దీని యూజెస్? నెట్ ఎగ్జామ్ క్వాలిఫై అయితే ఏంటి లాభం, సెట్ ఎగ్జామ్ క్వాలిఫై అయితే ఏంటి లాభం, ఇవన్నీ తెలుసుకుందాం ఈ క్లాస్లో. నెట్ ఎగ్జామ్ గురించి వస్తే దీనిలో మనకి జేఆర్ఎఫ్ ఉంటుంది. జేఆర్ఎఫ్, లెక్చరర్షిప్ అని రెండు ఉంటాయి. అండ్ అసిస్టెంట్ ప్రొఫెసర్స్ గురించి కూడా ఉంటాయి. అంటే ఏంటి ఇది? ఆఫ్టర్ పీజీ అంటే మనది ఎంకామ్ అయిపోయినా కానీ ఎంబీఏ అయిపోయినా కానీ ఏదైనా సరే, ఇప్పుడు కామర్స్ వాళ్ళు అనుకోండి ఎంకామ్ అయిపోవాలి, మేనేజ్మెంట్ వాళ్ళు అనుకోండి ఎంబీఏ అయిపోవాలి, అదే ఎకనామిక్స్ వాళ్ళు అనుకోండి ఎంఏ ఎకనామిక్స్, ఇలా ఏదైనా సరే పీజీ కోర్సెస్ కంప్లీట్ అయిపోయిన తర్వాత టీచింగ్ ఫీల్డ్లోకి ఎవరైతే ఇంట్రెస్ట్ ఉంటారో, టీచింగ్ ఫీల్డ్కి వెళ్ళాలి అనే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఈ నెట్ ఆర్ సెట్ ఎగ్జామ్స్ రాసుకోవాలి. ఇప్పుడు మనం పీహెచ్డీ చేయాలనుకుంటాం, అదే స్టేట్ వైడ్ పీహెచ్డీ చేయాలనుకుంటే వాళ్ళు ఆర్సెట్ అనేది కంపల్సరీగా రాసుకోవాలి. లేదు మేము నేషనల్ వైడ్గా పీహెచ్డీ చేసుకుంటాము అన్న వాళ్ళైతే నెట్ ఎగ్జామ్ క్వాలిఫై అయిపోవాలి, అది కూడా జేఆర్ఎఫ్ రావాలి. అలా జేఆర్ఎఫ్ వచ్చినట్లయితే మనకి పీహెచ్డీ నేషనల్ వైడ్ కాలేజ్ యూనివర్సిటీ ఏదైనా సరే నేషనల్లో ఎక్కడికైనా వెళ్ళి మనం పీహెచ్డీ చేయొచ్చు. అది 5 years, మ్యాక్సిమం 5 years లోపు కంప్లీట్ చేసుకోవచ్చు. లేకపోతే 3 years, కొందరికి 3 years పడుతుంది, కొందరికి 5 years పడుతుంది. వాళ్ళ కెపాసిటీని బేస్ చేసుకుని పీహెచ్డీ కోర్సెస్ ఉంటాయి. ఈ జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్ అనేది ఏంటంటే నేషనల్ వైడ్ మనం నెట్ క్వాలిఫై అయిపోయినట్లయితే సెంట్రల్ గవర్నమెంట్ మనకి జేఆర్ఎఫ్ ప్రొవైడ్ చేస్తుందండి. స్కాలర్షిప్ అమౌంట్ వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు. ఇప్పుడైతే దాదాపు 70,000 వరకు అనుకుంటా, 65,000 to 70,000 వరకు వాళ్ళే డబ్బులు ఇస్తారు, పిహెచ్డీ చేయనిస్తారు, ఫ్రీ అకామిడేషన్ మొత్తం కూడా సెంట్రల్ గవర్నమెంటే చూసుకుంటుంది మనకి ఈ జేఆర్ఎఫ్ వస్తే కనుక. అలానే లెక్చరర్షిప్, ఈ రెండు ఒకటే దానిలో ఉంటాయి. అసిస్టెంట్ ప్రొఫెసర్కి వస్తే మనం ఏం పీహెచ్డీ చేయాల్సిన పని లేదండి. డైరెక్ట్ ఏదైనా యూనివర్సిటీలో అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులు పడితే కనుక మనం అప్లై చేసుకొని రాసుకోవచ్చు. ఇది నేను చెప్పింది నేషనల్ ఎలిజిబిలిటీ టెస్ట్ నెట్ ఎగ్జామ్ గురించి. అదే సెట్ ఎగ్జామ్లో ఏమవుతుందంటే అసిస్టెంట్ ప్రొఫెసర్స్, అసోసియేట్ ప్రొఫెసర్స్, ఇవన్నీ వినే ఉంటారు మీరు. యూనివర్సిటీస్లో వీళ్ళంతా ఉంటారనమాట. మనం సెట్ క్వాలిఫై అయిపోతే ఈ అసిస్టెంట్ ప్రొఫెసర్స్కి చూస్ చేసుకోవచ్చు. నాది ఆల్రెడీ ఏపీ సెట్ క్వాలిఫై అయిపోయానండి, ఏపీ సెట్ 2020 క్వాలిఫైడ్ నేను. సో నౌ ఐఎమ్ ఎలిజిబుల్ టు వర్క్ యాజ్ అసిస్టెంట్ ప్రొఫెసర్. అంటే నేను ఎక్కడైనా సరే యూనివర్సిటీస్లో అసిస్టెంట్ ప్రొఫెసర్ జాబ్స్ పడితే కనుక నేను రాసుకుంటే అసిస్టెంట్ ప్రొఫెసర్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. సో నెట్ ఎగ్జామ్ అంటే ఏంటి, సెట్ ఎగ్జామ్ అంటే ఏంటో తెలుసుకుంది కదా. దీనిలో ఏమేమి ఉంటాయంటే మనకి పేపర్ 1, పేపర్ 2 అని 2 పేపర్స్ ఉంటాయండి. పేపర్ 1, పేపర్ 2. పేపర్ 1 రిలేటెడ్ టు ఈచ్ అండ్ ఎవ్రీ వన్, అంటే మ్యాథ్స్ వాళ్ళు కావచ్చు, కంప్యూటర్ కావచ్చు, హిందీ, తెలుగు, ఉర్దూ, ఏదైనా సరే ఏదైనా అవ్వనివ్వండి. పేపర్ 1 అందరికీ కామన్ పేపర్. పేపర్ 2 వచ్చేసి స్పెషలైజేషన్ని బేస్ చేసుకొని ఉంటుంది. అంటే ఎవరి కోర్స్కి తగ్గట్లు వాళ్ళే. ఇప్పుడు నేను ఎంకామ్ కదండి, నా ఎంకామ్కి తగ్గట్లు పేపర్ 2 మొత్తం కామర్స్ ఉంటుంది. పేపర్ 2 మేనేజ్మెంట్ అనుకోండి మేనేజ్మెంట్, ఎకనామిక్స్ అనుకోండి ఎకనామిక్స్, ఇలా ఎవరిది వాళ్ళకి సపరేట్గా ఉంటుందన్నమాట పేపర్ 2. బట్ పేపర్ 1 అలా కాదు, అందరికీ కామన్ సిలబస్. ఎవరైనా సరే ఏ దానిలో నెట్ క్వాలిఫై అవ్వాలనుకున్నా మనం పేపర్ 1 మాత్రం జనరల్ పేపర్, అది అందరికీ ఒకటేలా ఉంటుంది. పేపర్ 2 మాత్రం స్పెషలైజేషన్ ఉంటుంది. ఎవరి ఫీల్డ్కి తగ్గట్లు వాళ్ళకి. హిందీ అయితే హిందీ, ఉర్దూ అయితే ఉర్దూ, కెమిస్ట్రీ, ఫిజిక్స్, మ్యాథ్స్ ఏదైనా సరే వాళ్ళ పేపర్ 2 బేస్ చేసుకొని, వాళ్ళ సబ్జెక్ట్ని బేస్ చేసుకొని పేపర్ 2 సిలబస్ ఉంటుంది. పేపర్ 1 మాత్రం అందరికీ కామన్. బట్ నేను ఈ క్లాస్లో పేపర్ 1కి సంబంధించి నెట్ పేపర్ 1కి సంబంధించింది, పేపర్ 2 కామర్స్కి సంబంధించింది చెప్తాను.
బికాజ్ ఐఎమ్ కామర్స్ బ్యాక్గ్రౌండ్ కాబట్టి నేను కామర్స్కి సంబంధించిన బ్యాక్గ్రౌండ్ ఆ యొక్క సిలబస్ చెప్తాను ఈ క్లాస్లో. మనకి పేపర్ 1లో 10 యూనిట్స్ ఉంటాయి, పేపర్ 2లో 10 యూనిట్స్ ఉంటాయి. ప్రీవియస్ కొన్ని 12 ఉండేవి, వాటిని ఇప్పుడు చేంజ్ చేసేసి 10గా తీసుకొని వచ్చారు. సో ఇది పేపర్ 1 సిలబస్, పేపర్ 2 సిలబస్ కూడా చెప్తాను. ఫస్ట్ యూనిట్ మనకి ఏంటంటే టీచింగ్ యాప్టిట్యూడ్ ఉంటుంది, రీసెర్చ్ యాప్టిట్యూడ్, కాంప్రహెన్షన్, కమ్యూనికేషన్, మ్యాథమెటికల్ రీజనింగ్, లాజికల్ రీజనింగ్, డేటా ఇంటర్ప్రిటేషన్, ICT అండి, ఇన్ఫర్మేషన్ కమ్యూనికేషన్ అండ్ టెక్నాలజీ, అండ్ పీపుల్ అండ్ ఎన్వైర్న్మెంట్, ఇలాంటివన్నీ ఉంటాయి. నేను ఒక్కొక్క సబ్జెక్ట్ రాసి చూపిస్తాను. ఇది పేపర్ 1 సిలబస్ అండి. ఇది కామన్ జనరల్ పేపర్ టు ఈచ్ అండ్ ఎవ్రీ వన్. యూనిట్ 1 ఈజ్ టీచింగ్ యాప్టిట్యూడ్. దీనిలో సపరేట్ టాపిక్స్ ఉంటాయండి. ఇది ఎంకామ్ అయిపోయిన తర్వాత, ఆఫ్టర్ పీజీ కోర్స్ తర్వాత మనకు టీచింగ్ ఎవరైతే ఇంట్రెస్ట్ ఉంటారో వాళ్ళు అప్లై చేసుకుంటారు. ఈ టీచింగ్ యాప్టిట్యూడ్లో ఏమేమి ఉంటాయి ఫస్ట్ కాన్సెప్ట్ చేసుకోండి. టీచింగ్ రిలేటెడ్ లెర్నర్స్కి సంబంధించి, టీచింగ్కి సంబంధించి దీనిలో ఉంటాయి, ఈ యూనిట్లో ఉంటాయి. టీచింగ్ కాన్సెప్ట్, ఆబ్జెక్టివ్స్, లెవెల్స్ ఆఫ్ టీచింగ్. ఈ లెవెల్స్ ఆఫ్ టీచింగ్ అనేది మనకి ఇంపార్టెంట్ అండి. ఆ తర్వాత క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ టీచింగ్, బేసిక్ రిక్వైర్మెంట్స్. ఆ తర్వాత సెకండ్ టాపిక్ వచ్చేసి లెర్నర్ క్యారెక్టరిస్టిక్స్. లెర్నర్స్లో దీనిలో ఏమేమి ఉంటాయంటే అడాలసెంట్ లెర్నర్, అడల్ట్ లెర్నర్స్ అనేవి 2 టైప్స్ ఆఫ్ ఉంటాయి. ఆ 2 టైప్స్ని మనం దీనిలో చదువుతాం. నెక్స్ట్ ఫ్యాక్టర్స్ అఫెక్టింగ్ టీచింగ్ రిలేటెడ్ టు, అంటే ఏవైతే ఫ్యాక్టర్స్ అఫెక్ట్ చేస్తుంటాయో వాటి గురించి. టీచర్, లెర్నర్, సపోర్ట్ మెటీరియల్, ఇన్స్ట్రక్షనల్ ఫెసిలిటీస్, లెర్నింగ్ ఎన్వైర్న్మెంట్, ఇవన్నీ కూడా ఫస్ట్ చాప్టర్లో ఉంటాయి. నెక్స్ట్ మెథడ్స్ ఆఫ్ టీచింగ్, అంటే హయ్యర్ ఎడ్యుకేషన్, హయ్యర్ లెర్నింగ్లో ఎలాంటి మెథడ్స్ యూస్ చేస్తాం అనేది ఇదొక టాపిక్. దీనిలో టీచింగ్ సెంటర్, లెర్నర్ సెంటర్డ్ అనేవి 2 ఉంటాయి. టీచర్ సెంట్రిక్ అంటే టీచర్ మెయిన్గా సెంటర్ పాయింట్ టీచరే అనమాట. అంటే టీచర్ చెప్తే అదే లెర్నర్స్ చేయాల్సి ఉంటుంది. అదే లెర్నర్ సెంటర్ అంటే ఇక్కడ బోత్ లెర్నర్స్ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి టీచర్స్ పాయింట్ ఆఫ్ వ్యూలోకి వెళ్తుంది అనమాట. ఆ మెథడ్స్ ఉంటాయి, ఆఫ్లైన్ మెథడ్స్ ఉంటాయి, ఆన్లైన్ మెథడ్స్ ఉంటాయి. ఇవన్నీ కూడా టీచింగ్ యాప్టిట్యూడ్లో మనకు వచ్చేస్తాయి. నెక్స్ట్ సెకండ్ చాప్టర్ ఏముంటాయి, ఎవాల్యుయేషన్ సిస్టమ్ ఉంటుంది. అంటే ఇప్పుడు మనకి కొత్తగా వచ్చింది కదండి చాయిస్ బేస్డ్ క్రెడిట్ సిస్టమ్ అనేసి. ఆ చాయిస్ బేస్డ్ క్రెడిట్ సిస్టమ్ ఇన్ హయ్యర్ ఎడ్యుకేషన్ అనేది ఇక్కడ ఎవాల్యుయేషన్ సిస్టమ్, టెస్టింగ్, ఇన్నోవేషన్స్, వీటన్నిటి గురించి కూడా టీచింగ్ యాప్టిట్యూడ్లో ఉంటుంది. దీని గురించి నేను సపరేట్ క్లాసెస్ చెప్తాను ఇప్పుడు, ఎందుకంటే నెట్ ఎగ్జామ్ అక్టోబర్లో ఉంది కాబట్టి దీనికి సంబంధించి నేను రివిజన్ క్లాసెస్ త్వరలోనే అప్లోడ్ చేస్తాను. నెక్స్ట్ సెకండ్ చాప్టర్ వచ్చేసి రీసెర్చ్ యాప్టిట్యూడ్. రీసెర్చ్ యాప్టిట్యూడ్ ఇది మొత్తం పిహెచ్డి చేయాలి అంటే JRF క్వాలిఫై అవ్వాలి కదండి. మనం JRF క్వాలిఫై, అసలు పిహెచ్డి ఎందుకు చేస్తాం మనము, రీసెర్చ్ మీదనే బేస్ అయి ఉంటుంది. ఆ రీసెర్చ్కి సంబంధించి రీసెర్చ్ మీనింగ్ అంటే ఏంటి, టైప్స్, క్యారెక్టరిస్టిక్స్, పాజిటివిజం, పోస్ట్ పాజిటివిజం, ఈ అప్రోచెస్ అన్నీ ఉంటాయి. నెక్స్ట్ మెథడ్స్ ఆఫ్ రీసెర్చ్, స్టెప్స్ ఆఫ్ రీసెర్చ్, థీసిస్, ఆర్టికల్స్, అంటే దీనిలో ఫార్మాట్ ఏంటి, స్టైల్స్ ఏంటి, అవన్నీ ఉంటాయి. అండ్ ఐసిటి ఈ రీసెర్చ్లో ఎంతవరకు అప్లికేషన్లో ఉంది అనేది చెప్తుంది. అండ్ లాస్ట్ రీసెర్చ్ ఎథిక్స్, ఇది సెకండ్ చాప్టర్ అండి. అండ్ థర్డ్ చాప్టర్ కాంప్రహెన్షన్, అంటే పారాగ్రాఫ్ ఇస్తారు, ఆ పారాగ్రాఫ్ నుంచి 5 క్వశ్చన్స్ ఇస్తారు, దాన్ని మనం చూసి రాయాల్సి ఉంటుంది. అంటే ఆ పారాగ్రాఫ్ని చదివి మనం ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ కమ్యూనికేషన్లో మీనింగ్, టైప్స్, క్యారెక్టరిస్టిక్స్, ఎఫెక్టివ్ కమ్యూనికేషన్, బ్యారియర్స్, మాస్ మీడియా, ఇవన్నీ కూడా కమ్యూనికేషన్లో ఉంటుంది. అంటే 1 వే కమ్యూనికేషనా, 2 వే కమ్యూనికేషనా, వర్బల్ కమ్యూనికేషనా, ఓరల్ కమ్యూనికేషనా, వీటన్నిటినీ కమ్యూనికేషన్లో చెప్పేస్తారండి ఇక్కడ. నెక్స్ట్ యూనిట్ 5 వచ్చేసి మ్యాథమెటికల్ రీజనింగ్ అండి, మ్యాథమెటికల్ రీజనింగ్ అండ్ యాప్టిట్యూడ్. సో ఇది మన 5th యూనిట్. దీనిలో టైప్స్ ఆఫ్ రీజనింగ్ ఉంటుంది. టైప్స్ ఆఫ్ రీజనింగ్ అంటే ఇక్కడ ఏముండవు, నెంబర్ సిరీస్, లెటర్ సిరీస్, కోడ్స్, రిలేషన్షిప్స్, ఇదంతా కూడా మ్యాథమెటిక్స్కి సంబంధించి. ఫ్రాక్షన్స్, పర్సంటేజ్, ప్రాఫిట్ అండ్ లాస్, ఇంట్రెస్ట్, ఇవన్నీ 5th యూనిట్లో వస్తాయి. నెక్స్ట్ లాజికల్ రీజనింగ్లోకి వస్తే ఈసారి సిలబస్ మారిందండి. దీనిలో ఇప్పుడు కొత్తగా ఫాలసీస్ అని ఒక టాపిక్ని తీసుకొని వచ్చారు. ఈ ఫాలసీస్ ఇంపార్టెంట్, ప్రపోజిషన్స్, ఆర్గ్యుమెంట్స్, ఇవి కొంచెం ఇంపార్టెంట్ టాపిక్స్ అనమాట. దీనిలోంచి ఖచ్చితంగా 2 క్వశ్చన్స్ అనేవి వస్తాయి. నెక్స్ట్
డిడక్టివ్ అండ్ ఇండక్టివ్ రీజనింగ్, వెన్ డయాగ్రామ్, ఇండియన్ లాజిక్. మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ ఇన్ లాజికల్ రీజనింగ్ ఈజ్ ఇండియన్ లాజిక్. ఇండియన్ లాజిక్ ఖచ్చితంగా వస్తుందండి. ఆ ఇండియన్ లాజిక్లోనే ఈ ప్రమాణాస్ 8 టైప్స్ ఉంటాయి. వాటన్నిటి గురించి కూడా ఉంటుంది. ఈ అనుమాన అనేది ప్రమాణాల ఒక భాగం. సో ఇదంతా కూడా ఒక టాపికేనండి. ఈ 8 టాపిక్స్ నుంచి ఖచ్చితంగా క్వశ్చన్స్ అనేవి ఇక్కడ నుంచే ఆల్మోస్ట్ వస్తాయి. ఇక్కడ నుంచి అండ్ పాలసీస్, ఈ 2 టాపిక్స్ చాలా ఇంపార్టెంట్ మనకి. అండ్ నెక్స్ట్ మూవింగ్ టు ది నెక్స్ట్ యూనిట్, డేటా ఇంటర్ప్రిటేషన్. మనకు తెలిసిందే డేటా ఇంటర్ప్రిటేషన్ అంటే ఏంటి అంటే ఒక గ్రాఫికల్ రిప్రజెంటేషన్ ఇస్తారు. ఏదర్ బార్ డయాగ్రామ్ కావచ్చు, పై చార్ట్ కావచ్చు, లేకపోతే ట్రీ డయాగ్రామ్ కావచ్చు. వాటిని ఇచ్చేసి దాని క్వశ్చన్స్ అడుగుతారండి. ఆ క్వశ్చన్స్ని మనం సాల్వ్ చేయాల్సి ఉంటుంది. అది డేటా ఇంటర్ప్రిటేషన్. అందులో ఎక్కువ ఏముండదు, ఆల్మోస్ట్ పర్సంటేజ్ రేషియోస్ ఇస్తారు. ఒక డయాగ్రామ్ ఇచ్చేసి దాన్ని మనం క్లారిఫై చేయాల్సి ఉంటుంది. యూనిట్ 8 విషయానికి వస్తే ఐసీటీ, ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ. ప్రజెంట్ అన్నీ కూడా మనకి సిస్టమ్తోనే రన్ అవుతున్నాయి కాబట్టి మనకి ఈ ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ అనే చాప్టర్ ఇంపార్టెంట్. దీనిలో జనరల్ అబ్రివేషన్స్ ఉంటాయి, టర్మినాలజీస్ ఉంటాయి. అంటే ర్యామ్ అంటే ఏంటి, రోమ్ అంటే ఏంటి, కంప్యూటర్ అంటే ఏంటి, లైక్ దట్ అన్నీ కూడా ఇలాంటి టర్మినాలజీస్, అబ్రివేషన్స్ ఉంటాయి. ఆ తర్వాత ఇంటర్నెట్ అంటే ఏంటి, ఇంట్రానెట్ అంటే ఏంటి, ఈమెయిల్, మొత్తం ఈ ఐసీటీ చాప్టర్ మొత్తం కూడా టెక్నాలజీకి సంబంధించే ఉంటుంది. నెక్స్ట్ ఐసీటీ అండ్ గవర్నెన్స్ ఎందుకు వచ్చింది ఇక్కడ అంటే, గవర్నమెంట్ రీసెంట్ డేస్లో ఐసీటీని యూజ్ చేసుకొని కొన్ని క్లాసెస్ ప్రొవైడ్ చేస్తున్నారు. టీవీలో కావచ్చు, రేడియోలో కావచ్చు, అండ్ కొన్ని వెబ్సైట్స్ పెడుతున్నారు, యాప్స్ పెడుతున్నారు. దాని గురించి తెలుసుకోవడం కోసం ఈ ఐసీటీ అండ్ గవర్నెన్స్. డిజిటల్ ఇనిషియేటివ్స్ ఇన్ హయ్యర్ ఎడ్యుకేషన్. సో హైయర్ ఎడ్యుకేషన్కి సంబంధించి శోధ్ గంగోత్రి ఇవన్నీ కూడా ఉన్నాయి కొన్ని వెబ్సైట్స్. దాని గురించి ఈ చాప్టర్ చెప్తుంది అనమాట. మొత్తం ఐసీటీ సిస్టమ్కి సంబంధించి గవర్నమెంట్ ఎలాంటి స్టెప్స్ తీసుకుంది హైయర్ ఎడ్యుకేషన్ కోసం అనేది ఈ యూనిట్లో తెలుస్తుంది. నెక్స్ట్ మూవింగ్ టు 9th యూనిట్, పీపుల్ డెవలప్మెంట్ అండ్ ఎన్వైర్న్మెంట్. అంటే మన సొసైటీ ఎలా ఉంది, మన చుట్టుపక్కల ఎన్విరాన్మెంట్ ఎలా ఉంది అనే దాని గురించి ఈ చాప్టర్ చెప్తుంది. మిలీనియం డెవలప్మెంట్ గోల్స్, సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్, ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్, అలానే పొల్యూషన్ గురించి, ఆ పొల్యూషన్ వల్ల మనకి ఎటువంటి హజార్డ్స్ ఉన్నాయి, డిజాస్టర్స్ ఉన్నాయి, దీని అన్నిటికీ కాపాడుకోవడం కోసం ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ యాక్ట్ ఉంది. ఆ యాక్ట్ గురించి, ప్రోటోకాల్స్ గురించి, పారిస్ అగ్రిమెంట్ గురించి, వీటన్నిటి గురించి కూడా మనం ఓవరాల్ మన ఎన్విరాన్మెంట్ గురించి చదవడం కోసం ఈ 9th యూనిట్ పీపుల్ అండ్ ఎన్వైర్న్మెంట్ మనకి యూజ్ అవుతుంది. అండ్ నెక్స్ట్ యూనిట్ 10 హయ్యర్ ఎడ్యుకేషన్ సిస్టమ్. ఇందులో ఏం పెద్ద కష్టం ఉండదండి. ఏన్షియన్ డేస్ నుంచి, అంటే మనకు అసలు ఈ ఎడ్యుకేషన్ అనేది ఎక్కడి నుంచి స్టార్ట్ అయ్యింది అనేది తీసుకొని వస్తుంది. ఆ ఏన్షియన్ డేస్ నుంచి ప్రజెంట్ మన ఎడ్యుకేషన్ సిస్టమ్ ఎలా ఉంది అని తెలిపేదే ఈ హయ్యర్ ఎడ్యుకేషన్ సిస్టమ్. ఇవి మొత్తం 10 యూనిట్స్ అండి. మనకి మొత్తం 10 యూనిట్స్ ఉంటాయి. ఆ 10 యూనిట్స్లోంచి మనకి 50 క్వశ్చన్స్ వస్తాయి. ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 2 మార్క్స్. సో పేపర్ 1 కన్సిస్ట్ విత్ 100 మార్క్స్. సో 100 మార్క్స్ వస్తాయండి మనకి. ఈ లెక్కన వేసుకుంటే మనకి 10 యూనిట్స్లో ఈచ్ యూనిట్లోంచి 5 క్వశ్చన్స్ వచ్చే ఛాన్స్ ఉంది. సో 5 క్వశ్చన్స్ 100 మార్క్స్. పేపర్ 1 100 మార్క్స్కి, అండ్ పేపర్ 2 వచ్చేసి 200 మార్క్స్కి. 100 క్వశ్చన్స్ ఇస్తారు, 2 మార్క్స్ ఈచ్. అండ్ ఈచ్ యూనిట్లోంచి 10 క్వశ్చన్స్ వచ్చే ఛాన్స్ ఉంది. బికాస్ మనకి పేపర్ 2 కూడా 10 యూనిట్స్ ఉంటాయి. 10 క్వశ్చన్స్ ఇంటూ 10 యూనిట్స్. సో 100 క్వశ్చన్స్, 2 మార్క్స్, 200 మార్క్స్. సో టోటల్ ఈ నెట్ ఆర్ సెట్ ఎగ్జామ్ అనేది, నెట్ కావచ్చు, ఏదైనా సెట్ కావచ్చు, మొత్తం ఒకటి సిలబస్ అండి. మొత్తం 300 మార్క్స్కి ఉంటుంది. 300 మార్క్స్లో వాళ్ళు ఇచ్చే క్వాలిఫికేషన్ మార్క్స్ని బట్టించి, అంటే 6% కేటగరైజ్ చేస్తారు. ఎంతమంది అప్లై చేస్తారో అందులో 6% వరకు మాత్రమే మంచి మార్క్స్ వచ్చిన వాళ్ళని టాప్ 6%ని ఎలిజిబుల్ చేసి నెట్ ఆర్ సెట్ క్వాలిఫై చేస్తారు. అండ్ నెక్స్ట్ మూవింగ్ టు కామర్స్ సెకండ్ పేపర్. ఇది పేపర్ 1 నేను ఇప్పుడు చెప్పిన టాపిక్స్ అన్నీ కూడా అందరికీ వచ్చే టాపిక్సేనండి. అంటే సబ్జెక్ట్ ఏదైనా మనకైతే అవే టాపిక్స్. ఇప్పుడు కామర్స్ విషయానికి వస్తే నేను కామర్స్ ఏపీ సెట్ సిలబస్ చెప్పబోతున్నాను.
పేపర్ 2 కామర్స్కి వస్తే మనకి దీనిలో కూడా 10 యూనిట్స్ ఉంటాయండి. ఈ 10 యూనిట్స్లోంచి ఏ టాపిక్స్ వస్తాయంటే ఫస్ట్ యూనిట్ వచ్చేసి బిజినెస్ ఎన్వైర్న్మెంట్ అండ్ ఇంటర్నేషనల్ బిజినెస్. ఇది ఫస్ట్ సపరేట్ 2 చాప్టర్స్ ఉన్నాయి. ఈసారి వాళ్ళు మెర్జ్ చేశారు, లాస్ట్ ఎగ్జామ్కే మెర్జ్ చేసేసారనమాట ఈ 2 చాప్టర్స్ని కలిపి ఒక చాప్టర్గా. సో దీనిలో ఏముంటాయి, బిజినెస్ ఎన్విరాన్మెంట్ టాపిక్స్ కొన్ని ఉంటాయి, ఇంటర్నేషనల్ బిజినెస్ టాపిక్స్ కొన్ని ఉంటాయి. నేను ఈ పీడిఎఫ్ మొత్తం నేను మీకు డిస్క్రిప్షన్ బాక్స్లో అవైలబుల్లో ఉంటుంది. అలానే ఎన్టీఏ నెట్ ఛానల్లో, ఎన్టీఏ నెట్ వెబ్సైట్లో కూడా మీకు పీడిఎఫ్స్ అనేవి అవైలబుల్లో ఉంటాయి. సో యూ కెన్ టేక్ దేర్ ఓన్లీ. కాన్సెప్ట్స్, బిజినెస్ ఎన్వైర్న్మెంట్ యొక్క కాన్సెప్ట్స్, ఎలిమెంట్స్ ఉంటాయి. ఎకనామిక్ ఎన్వైర్న్మెంట్ అంటే ఏంటి, ఎకనామిక్ సిస్టమ్ అంటే ఏంటి, ఎకనామిక్ పాలసీస్, మనకు పాలసీస్ అనేవి ఉంటాయి కదండి. ఆ పాలసీస్ మానిటరీ పాలసీ, ఫిజికల్ పాలసీ, ఏ పాలసీ దేనికి సంబంధించింది అని మొత్తం డీటెయిల్ వర్షన్ అంతా కూడా నేను నెక్స్ట్ క్లాసెస్లో అప్లోడ్ చేస్తాను. నెక్స్ట్ పొలిటికల్ ఎన్వైర్న్మెంట్ అంటే ఏంటి, రోల్ ఆఫ్ గవర్నమెంట్ ఇన్ బిజినెస్, మనం బిజినెస్ చేస్తున్నాము అంటే ఖచ్చితంగా దానిలో గవర్నమెంట్ రోల్ అనేది ఉంటుంది, అది ఎంతవరకు ఉంటుందని. లీగల్ ఎన్వైర్న్మెంట్ అంటే ఏంటి, వీటిల్లో ఏమేమి వస్తాయి అంటే లీగల్ ఎన్వైర్న్మెంట్ రిలేట్స్ టు లాస్, ఓవరాల్ లాస్ గురించి ఉంటుంది. ఆ లాస్లో కన్జ్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్, ఫెమా యాక్ట్, సిఎస్ఆర్, వీటన్ని యాక్ట్స్ గురించి, అన్ని చట్టాల గురించి ఈ లీగల్ ఎన్వైర్న్మెంట్లో వస్తుంది. అండ్ నెక్స్ట్ ఇంటర్నేషనల్ బిజినెస్ యొక్క స్కోప్ ఏంటి, ఇంపార్టెన్స్ ఏంటి, అలానే గ్లోబలైజేషన్ గురించి, వాటి యొక్క డ్రైవ్స్ గురించి, అంటే ఇంటర్నేషనల్ మోడ్స్ గురించి, ఎంట్రీ గురించి, వీటన్నిటి గురించి కూడా ఇక్కడ ఇంటర్నేషనల్ బిజినెస్ దాంతో చెప్తాము. అండ్ ఇక్కడ కొత్తగా జాయిన్ అయిన టాపిక్ ఏంటంటే సిఎస్ఆర్, కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ అని. ఈసారి లాస్ట్ టైం నెట్ ఎగ్జామ్ జరిగినప్పుడు యాడ్ చేయడం జరిగింది. మిగతావన్నీ కూడా సపరేట్ వాటిల్లో ఉన్నాయి. ఈ సిఎస్ఆర్ అన్నది మాత్రం కొత్తగా యాడ్ చేయడం జరిగింది. నెక్స్ట్ థియరీస్ ఆఫ్ ఇంటర్నేషనల్ ట్రేడ్, ఇది కూడా ఉండింది మనకు ఓల్డ్ సిలబస్లో, బట్ అప్డేటెడ్ సిలబస్లో కూడా ఉంది. థియరీస్ ఆఫ్ ఇంటర్నేషనల్ ట్రేడ్, ఇక్కడ 7 థియరీస్ ఉంటాయి మనకి. ఆ 7 ట్రేడ్స్ గురించి కూడా చెప్తాను, 7 థియరీస్ గురించి కూడా. అండ్ గవర్నమెంట్ ఇంటర్వెన్షన్స్ ఏంటి, ఇంటర్నేషనల్ ట్రేడ్ ఏంటి, టారిఫ్ అంటే ఏంటి, నాన్ టారిఫ్ బ్యారియర్స్ ఏంటి, ఇండియాస్ ఫారిన్ ట్రేడ్ పాలసీ ఏంటి, దీన్నే మనం ఐఎఫ్టీ అంటాము, ఐఎఫ్టీపీ అంటాము. దీని గురించి ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్, ఇప్పుడు ఫారినర్స్ మన దాంతోకి డైరెక్ట్గా ఇన్వెస్ట్మెంట్ చేస్తారు కదా, ఆ ఎఫ్డిఐ అంటే ఏంటి, ఎఫ్పిఐ అంటే ఏంటి, టైప్స్ ఏంటి, దానిలో టైప్స్ ఉన్నాయండి. ఎఫ్డిఐ టైప్స్ ఉన్నాయి, ఎఫ్పిఐ టైప్స్ ఉన్నాయి. ఒకవేళ ఆ టైప్స్లోనే మనకు హోమ్ కంట్రీ అంటే మనది, హోస్ట్ కంట్రీ అంటే ఫారిన్ కంట్రీ. సో వీటి నుంచి మనకు వచ్చే బెనిఫిట్స్ ఏంటి, ప్రాబ్లమ్స్ ఏంటి, ట్రెండ్స్ ఏంటి, మొత్తం మీద ఇంటర్నేషనల్ బిజినెస్, బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్ అంటే ఏంటి, వాటి యొక్క కాంపోనెంట్స్, ఇంపార్టెన్స్, రీజనల్ ఎకనామిక్ ఇంటిగ్రేషన్, లెవెల్స్, వీటన్నిటి గురించి కూడా ఉంటుంది. మనకి ట్రేడ్లో ఇక్కడికి సంబంధించి ఆర్టీఏ, రీజనల్ ట్రేడ్ అగ్రిమెంట్స్ ఉంటాయి, యూరోపియన్ యూనియన్స్ ఉంటాయి, ఏషియన్, సార్క్, నాఫ్టా, ఇవన్నీ కూడా దీనికి సంబంధించింది, అంటే ట్రేడ్కి సంబంధించినవి ఇవన్నీ. దీని గురించి కూడా మనం తెలుసుకోవాల్సి ఉంటుంది. ఇంటర్నేషనల్ ఎకనామిక్ ఇన్స్టిట్యూషన్స్ అంటే ఐఎంఎఫ్, ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్, వరల్డ్ బ్యాంక్, అంక్టాడ్, డబ్ల్యూటీఓ, ఇవన్నీ కూడా ట్రేడ్కి, అంటే ఒక కంట్రీ నుంచి ఇంకొక కంట్రీ ట్రేడ్ జరగడం కోసం ఎటువంటి డిస్టర్బెన్సెస్ లేకుండా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ని ముందుగానే ఒక సంస్థ రన్ చేయాలి కదండి. ఇప్పుడు ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళాలి అంటే మనం ఖచ్చితంగా ఇంకొకరు హెల్ప్ తీసుకోవాలి. అదే బౌండరీస్ దాటుతున్నామంటే ఖచ్చితంగా గవర్నమెంట్కి మంచి లింక్స్ ఉండాలి. వాటన్నిటినీ ఈ హెడ్ అంటే డబ్ల్యూటీఓ కానివ్వండి, వరల్డ్ బ్యాంక్, అంక్టాడ్, ఇవన్నీ కొన్ని అథారిటీస్ ఉన్నాయి. ఆ అథారిటీస్ గురించి కూడా మనం ఇక్కడ ఇంటర్నేషనల్ బిజినెస్లో తెలుసుకుంటాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాట్ ఈజ్ మీన్ బై బిజినెస్ ఎన్వైర్న్మెంట్, ఆ తర్వాత ఇంటర్నేషనల్ బౌండరీస్ని తెలుసుకోవడం జరుగుతుంది చాప్టర్లో. నెక్స్ట్ అకౌంటింగ్ అండ్ ఆడిటింగ్, ఇది ఆడిటింగ్ అనేది లాస్ట్ నెట్ ఎగ్జామ్కి యాడ్ చేశారండి. అంతవరకు అకౌంటింగ్ మాత్రమే ఉంది. ఈ అకౌంటింగ్లో ఏముంటాయంటే బేసిక్ అకౌంటింగ్ ప్రిన్సిపల్స్, కాన్సెప్ట్స్, పోస్టులేట్స్, ఇవన్నీ ఇంటర్ నుంచి మనం చదువుతున్నవే. పార్ట్నర్షిప్ అకౌంట్స్ ఆల్రెడీ మనం ఇంటర్లో చదివాము. ఈ పార్ట్నర్షిప్ అకౌంట్స్లోంచి ఖచ్చితంగా ప్రాబ్లం అనేది వస్తుంది. ప్రాబ్లం అంటే మరీ లెంతీ ప్రాబ్లం కాదు, సాక్రిఫైసింగ్ రేషియో ఇటువంటివి కనుక్కోమని ఇస్తారు. ఇట్స్ ఓకే, నో ప్రాబ్లం, చాలా ఈజీ. నెక్స్ట్ కార్పొరేట్ అకౌంటింగ్, దీనిలోంచి కూడా థియరీ క్వశ్చన్స్ వస్తాయి. ఫర్ ఫీచర్, ఇష్యూ ఆఫ్ షేర్స్, రీఇష్యూ ఆఫ్ షేర్స్, లిక్విడేషన్ ఆఫ్ కంపెనీస్, ఇవన్నీ కూడా మనకి కార్పొరేట్ అకౌంటింగ్లో వస్తాయి. నెక్స్ట్ హోల్డింగ్ కంపెనీ అంటే ఏంటి, ఆ అకౌంట్స్ మనకి ఇక్కడ ఏం ప్రాబ్లమాటిక్ ఇవ్వరండి, ఆల్మోస్ట్ థియరీ నుంచి అడుగుతారు. బట్ ఇక్కడ ఇష్యూ ఆఫ్ షేర్స్, పార్ట్నర్షిప్లోంచి మాత్రం ఖచ్చితంగా ప్రాబ్లమాటిక్ ఒక్క క్వశ్చన్ అయినా ఇస్తారు.
అండ్ ఇక్కడ కాస్ట్ అండ్ మేనేజ్మెంట్ అకౌంటింగ్ అంటే మార్జినల్ కాస్టింగ్ అంటే ఏంటి, బ్రేక్ ఈవెన్ అనాలిసిస్ అంటే ఏంటి, ఇవన్నీ మనకు కొత్తగా జాయిన్ చేశారండి. ఏబీసీ అనాలిసిస్ అని యాక్టివిటీ బేస్డ్ కాస్టింగ్. ప్రాసెస్ కాస్టింగ్ అనేది మనం ఎంకామ్లో చదువుతాము, బడ్జెటరీ కంట్రోల్ ఎంకామ్లో చదివేస్తాము. ఇవన్నీ కూడా కాస్ట్ అండ్ మేనేజ్మెంట్ అకౌంటింగ్ అకౌంట్స్ అంతా మనం ఎంకామ్లో చదివిన సిలబసే అండి. సో కంగారక్కర్లేదు మనకి. నెక్స్ట్ ఫినాన్షియల్ స్టేట్మెంట్ అనాలిసిస్. ఇక్కడ ఫినాన్షియల్ స్టేట్మెంట్ అనాలిసిస్ అంటే రేషియో అనాలిసిస్ వస్తుంది, ఫండ్స్ ఫ్లో, క్యాష్ ఫ్లో అనాలిసిస్ ఇవన్నీ వస్తాయి. హ్యూమన్ రిసోర్స్ అకౌంటింగ్ అంటే ఇన్ఫ్లేషన్ అకౌంటింగ్, ఎన్విరాన్మెంటల్ అకౌంటింగ్, ఇదంతా మనకి సిలబస్. నెక్స్ట్ ఇండియన్ అకౌంటింగ్ స్టాండర్డ్స్ అండ్ ఐఎఫ్ఆర్ఎస్. మనకి ఇండియన్ అకౌంటింగ్ స్టాండర్డ్స్ అనేది ఖచ్చితంగా దీంతో నుంచి కూడా మ్యాథ్స్ ద ఫాలోయింగ్ వచ్చే ఛాన్స్ ఉంది. అలా మ్యాథ్స్ ద ఫాలోయింగ్ అయినా రావచ్చు, లేకపోతే ట్రూ ఆర్ ఫాల్స్ స్టేట్మెంట్స్ కానీ అటువంటివి వచ్చే ఛాన్స్. ఇండియన్ అకౌంటింగ్ స్టాండర్డ్స్ నుంచి అయితే కంపల్సరీ క్వశ్చన్, మ్యాండేటరీ క్వశ్చన్ అయితే ఉంటుంది. ఆడిటింగ్ నుంచి ఇది కొత్తగా పెట్టిన టాపిక్ అండి ఆడిటింగ్ అనేది. ఈ ఆడిటింగ్లో ఇండిపెండెంట్ ఫినాన్షియల్ ఆడిట్, అసలు ఆడిటింగ్ అంటే ఏంటి, వాచింగ్ అంటే ఏంటి, వెరిఫికేషన్ అంటే ఏంటి, దీనిలోంచి కూడా కొన్ని సెక్షన్స్ ఉంటాయి, ఆ సెక్షన్స్ నుంచి వస్తాయి. అలానే కొన్ని రీసెంట్ ట్రెండ్స్ ఇన్ ఆడిటింగ్ దీని నుంచి వస్తాయి. వెరిఫికేషన్ అంటే ఏంటి, వాచింగ్ అంటే ఏంటి, ఇట్లా డిఫరెన్సెస్ నుంచి కూడా క్వశ్చన్ వస్తుంది. అసర్షన్ అండ్ రీజనింగ్ క్వశ్చన్ కూడా వచ్చే ఛాన్సెస్ ఉందండి. అండ్ మూవింగ్ టు నెక్స్ట్ యూనిట్ 3 బిజినెస్ ఎకనామిక్స్. బిజినెస్ ఎకనామిక్స్ కూడా మనకి ఆల్మోస్ట్ డిగ్రీలో, పీజీలో, ఇంటర్లో చదివిందే వస్తుంది. సో కంగారు పడాల్సిన పని లేదు. బిజినెస్ ఎకనామిక్స్ మీనింగ్ అంటే ఏంటి, స్కోప్, ఆబ్జెక్టివ్స్ అండ్ డిమాండ్ అనాలిసిస్. డిమాండ్ అనాలిసిస్ మనకు చాలా ఇంటర్ నుంచి చదువుతూనే ఉంటాము. లా ఆఫ్ డిమాండ్, ఎలాస్టిసిటీ ఆఫ్ డిమాండ్ అండ్ ఇట్స్ మెజర్మెంట్, రిలేషన్షిప్ బిట్వీన్ ఏఆర్ అండ్ ఎంఆర్ కర్వ్స్, కన్జ్యూమర్ బిహేవియర్, లా ఆఫ్ వేరబుల్ ప్రపోర్షన్స్, థియరీ ఆఫ్ కాస్ట్, ప్రైస్ డిటర్మినేషన్ అండ్ డిఫరెంట్ మార్కెట్ ఫార్మ్స్. అంటే మనకు తెలిసిందే కదండి, పర్ఫెక్ట్ కాంపిటీషన్, మోనోపోలిస్టిక్, ఒలిగోపోలీ, మోనోపోలీ, అవన్నీ మార్కెట్స్ అండి. నెక్స్ట్ లాస్ట్ దీనిలో ఏంటంటే ప్రైజింగ్ స్ట్రాటజీస్. ఇవన్నీ కూడా నేను నెక్స్ట్ క్లాస్లో చెప్పే ట్రై చేస్తాను. ప్రైజింగ్ స్ట్రాటజీస్ అన్నీ కూడా ఈ కొంచెం సిలబసేనండి. బీఈ అనేది చాలా తక్కువ ఇచ్చారు, బిజినెస్ ఎకనామిక్స్ సిలబస్ చాలా తక్కువ, బట్ దీనిలోంచి చాలా క్వశ్చన్స్ అడిగే ఛాన్సెస్ ఉందండి. నెక్స్ట్ బిజినెస్ ఫినాన్స్. ఇక్కడ నుంచి కూడా ఒక ప్రాబ్లం అనేది ఉంటుంది అండ్ థియరటికల్ క్వశ్చన్స్ ఉంటాయి. బిజినెస్ ఫినాన్స్ అంటే ఏంటి, లీజ్ ఫినాన్స్ అంటే, కాస్ట్ ఆఫ్ క్యాపిటల్, టైం వాల్యూ ఆఫ్ మనీ, క్యాపిటల్ స్ట్రక్చర్ అంటే ఏంటి, క్యాపిటల్ బడ్జెటింగ్ డెసిషన్స్ అంటే ఏంటి, దీనిలో ఏమేమి టెక్నిక్స్ ఉంటాయి, క్యాపిటల్ బడ్జెటింగ్ అనాలిసిస్ అంటే ఏంటి, వర్కింగ్ క్యాపిటల్ మేనేజ్మెంట్, డివిడెండ్ డెసిషన్, థియరీస్ అండ్ పాలసీస్, మనకి రిస్క్ అండ్ రిటర్న్ అనాలిసిస్. ఇదంతా కూడా ఎంకామ్లో ఫినాన్స్ తీసుకున్న వాళ్ళకి ఈజీ అండి. అసెట్ సెక్యూరిటైజేషన్, ఇంటర్నేషనల్ మానిటరీ సిస్టమ్, ఫారెన్ ఎక్స్చేంజ్ మార్కెట్స్, ఎక్స్చేంజ్ రేట్ రిస్క్ అండ్ హెడ్జింగ్ టెక్నిక్స్, యూరో కరెన్సీస్ అంటే మార్కెట్ అండ్ ఇన్స్ట్రుమెంట్స్లో ఇవన్నీ వస్తాయి. సో బిజినెస్ ఫినాన్స్ ఓవరాల్ సిలబస్ ఇది. అండ్ నెక్స్ట్ యూనిట్ 5 బిజినెస్ స్టాటిస్టిక్స్ అండ్ రీసెర్చ్ మెథడ్స్. ఆల్రెడీ మనం రీసెర్చ్ పేపర్ 1లో చదివాం కదండి. పేపర్ 1లో చదివింది ఇక్కడ పేపర్ 2లో కూడా వస్తాయి ఈ రీసెర్చ్కి సంబంధించి. బట్ బిజినెస్ స్టాట్స్ అనేది మాత్రం కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. బట్ ఈ రీసెర్చ్ మాత్రం పేపర్ 1లో చదివింది ఇక్కడ కొంచెం సిమిలర్గా ఉంటాయి. సో హాఫ్ సిలబస్ మనం ఆల్రెడీ పేపర్ 1లో కవర్ చేసినట్లే ఇక్కడ హాఫ్ సిలబస్ కవర్ చేయాల్సి ఉంటుంది. మెజర్స్ ఆఫ్ సెంట్రల్ టెండెన్సీ అంటే మనకు తెలిసిందే కదండి, ఏమేమి ఉంటాయి, మీను, మోడు, మీడియన్, ప్రాబబిలిటీ, బైనామియల్ థియరీ, బేస్ థియరీ, ఇవన్నీ కూడా ఇందులో వస్తాయండి. అంటే డేటా అంటే ఎక్కడి నుంచి వస్తుంది, ఇన్ఫర్మేషన్ ఎక్కడి నుంచి వస్తుంది, అవన్నీ కూడా ఉంటుంది. నెక్స్ట్ రీసెర్చ్ విషయానికి వస్తే రీసెర్చ్ డిజైన్స్, డేటా కలెక్షన్, క్లాసిఫికేషన్, శాంప్లింగ్ డిస్ట్రిబ్యూషన్, జెడ్ టెస్ట్, టీ టెస్ట్, ఎఫ్ టెస్ట్, అనోవా, కై-స్క్వేర్ టెస్ట్, యూ టెస్ట్, ఇవన్నీ కూడా సింపుల్ టాపిక్స్ అండి. చాలా త్వరగా అయిపోతుంది ఇది స్టాటిస్టిక్స్ అనేది. బట్ యూ హ్యావ్ టు ఫోకస్. దీనిలోంచి ప్రాబ్లమాటికే ఇవ్వరండి, ఆల్మోస్ట్ ప్రాబ్లమాటిక్ ఇవ్వరు. మోర్ ఓవర్ ఫార్ములాస్ ఏ టెస్ట్ అంటే జెడ్ టెస్ట్ ఇచ్చారు, జెడ్ టెస్ట్ ఫార్ములా ఏంటి, టీ టెస్ట్ ఫార్ములా ఏంటి, ఇలాంటి ఫార్ములాస్ని బేస్ చేసుకొని స్టాటిస్టిక్స్లో ఇస్తారు. అండ్ రీసెర్చ్ డేటా గురించి ఇస్తారు, హైపోథెసిస్ టెస్టింగ్ గురించి ఇక్కడ 2 క్వశ్చన్లు వచ్చే ఛాన్సెస్ ఉందన్నమాట. నెక్స్ట్ బిజినెస్ మేనేజ్మెంట్ అండ్ హ్యూమన్ రిసోర్స్ మేనేజ్మెంట్. ఇదివరకు బిజినెస్ మేనేజ్మెంట్ సపరేట్, హ్యూమన్ రిసోర్స్ మేనేజ్మెంట్ సపరేట్ ఉండేది, ఇప్పుడు కలిపేశారనమాట. ప్రిన్సిపల్స్ అండ్ ఫంక్షన్స్ ఆఫ్ మేనేజ్మెంట్ అంటే ఇక్కడ బిజినెస్ యొక్క మేనేజ్మెంట్లో మనం తెలుసుకోవాల్సిన టెక్నిక్స్ ఏంటి, మోటివేషన్ ఏంటి, లీడర్షిప్ ఎలా ఉండాలి,
హెచ్ఆర్ఎం ఫంక్షన్స్ ఏంటి, రిక్రూట్మెంట్ ఎవరు చేస్తారు, సెలక్షన్ ఎవరు చేస్తారు, ట్రైనింగ్ ఏంటి, డెవలప్మెంట్ ఏంటి, సక్సెస్ అండ్ ప్లానింగ్ అంటే ఏంటి, కంపెన్సేషన్ ఏంటి, జాబ్ ఎవాల్యుయేషన్ అంటే ఫ్రింజ్ బెనిఫిట్స్, ఇప్పుడు ఎంప్లాయీని రిక్రూట్ చేసుకున్న తర్వాత వాళ్ళకి ట్రైనింగ్ ఎలా ఇవ్వాలి, ఇండక్షన్ ఎలా ఉంటుంది, అండ్ మోర్ ఓవర్ బిజినెస్ యొక్క కల్చర్ ఏంటి, ఆర్గనైజేషనల్ స్ట్రక్చర్ ఏంటి, వాళ్ళ డెవలప్మెంట్ పాలసీస్, ఇవన్నీ కూడా ఈ బిజినెస్ మేనేజ్మెంట్ అండ్ హెచ్ఆర్ఎంలో వచ్చేస్తుంది. ఇట్ ఈస్ వెరీ సింపుల్ టాపిక్, యూ డోంట్ బాదర్ అబౌట్ దిస్. అండ్ నెక్స్ట్ మూవింగ్ ఆన్ టు ఫినాన్షియల్ బ్యాంకింగ్ అండ్ ఫినాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్, ఇట్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్, వన్ ఆఫ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్స్ ఆఫ్ ఎన్టీఏ యూజీసీ నెట్ కామర్స్లో. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్యాంకింగ్ సిస్టమ్ అంటే ఏంటి, ఎక్కడి నుంచి వచ్చింది, దాని యొక్క హిస్టరీ, ఎన్ని రకాలైన బ్యాంక్స్ ఉన్నాయి, కమర్షియల్ బ్యాంక్స్ అంటే ఏంటి, రూరల్ బ్యాంక్స్ అంటే ఏంటి, ఫారెన్ బ్యాంక్స్, కోఆపరేటివ్ టైప్స్, మళ్ళీ మనకి మెయిన్ ఆర్బీఐ వస్తుందండి, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, దాని యొక్క ఫంక్షన్స్, మానిటరీ పాలసీస్, రిస్క్ మేనేజ్మెంట్. సో మోర్ ఓవర్ బ్యాంకింగ్ గురించి మొత్తం ఇక్కడ అంటే ఫినాన్షియల్ ఇన్స్టిట్యూట్స్, ఫినాన్షియల్ మార్కెట్స్, బ్యాంకింగ్ సెక్టార్, ఇండియాలో బ్యాంకింగ్ సెక్టార్స్ ఎలా ఉన్నాయి, క్యాపిటల్ మార్కెట్స్ అంటే ఏంటి, గవర్నమెంట్ సెక్యూరిటీ మార్కెట్స్ అంటే ఏంటి, నాన్ బ్యాంకింగ్ ఇన్స్టిట్యూట్స్ ఏంటి, మ్యూచువల్ ఫండ్స్, పెన్షన్ ఫండ్స్, ఫైనాన్షియల్ రెగ్యులేటర్స్ ఇన్ ఇండియా, ఫినాన్షియల్ సెక్టార్ రిఫార్మ్స్ ఇంక్లూడింగ్ ఫినాన్షియల్ ఇంక్లూషన్స్, ఇటువంటివన్నీ కూడా, ఇన్సూరెన్స్ అంటే ఏంటి, మొబైల్ పేమెంట్, డిజిటల్ పేమెంట్స్, ఎల్ఐసి గురించి కూడా, లైఫ్ ఇన్సూరెన్స్ గురించి, రీఇన్సూరెన్స్ గురించి. సో మొత్తం బ్యాంకింగ్ ఇన్స్టిట్యూషన్స్ గురించి వచ్చే చాప్టర్ ఈ బ్యాంకింగ్ ఫినాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ అండి. చాలా ఇంపార్టెంట్ టాపిక్ అండ్ చాలా డెప్త్ టాపిక్ అనమాట. టైం టేకెన్ టాపిక్ ఏది అంటే బ్యాంకింగ్ అని చెప్పచ్చు. బ్యాంకింగ్, అకౌంటింగ్ అండ్ ఆడిటింగ్, బిజినెస్ ఫినాన్స్, ఈ 3 చాప్టర్స్ టైం టేకెన్ అండి. బట్ పక్కా డామ్ ష్యూర్ క్వశ్చన్స్ అయితే అందులోంచి ఖచ్చితంగా వస్తాయి. ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్లో ఒకవేళ 5-6 క్వశ్చన్స్ వచ్చినా ఈ బ్యాంకింగ్లో, అకౌంటింగ్ అండ్ ఆడిటింగ్ అండ్ బిజినెస్ ఫినాన్స్ నుంచి ఖచ్చితంగా 10 క్వశ్చన్స్, 8 to 10 క్వశ్చన్స్ వచ్చే ఛాన్సెస్ ఉంది. సో యూ డోంట్ వరీ, ఐ విల్ హెల్ప్ యూ. నెక్స్ట్ మూవింగ్ టు 8th యూనిట్, మార్కెటింగ్ మేనేజ్మెంట్. మార్కెటింగ్ మేనేజ్మెంట్లో ఇక్కడ ఏం లేదండి, ఇది చాలా ఈజీ టాపిక్. మార్కెటింగ్ ఛానల్స్ ఏంటి, మార్కెటింగ్ మిక్స్ ఏంటి, స్ట్రాటజీస్ ఏంటి, ప్లానింగ్ ఏంటి, సెగ్మెంటేషన్, టార్గెటింగ్, పొజిషనింగ్, వీటన్నిటి గురించి కూడా, అంటే ప్రోడక్ట్ ఎలా ఉంటుంది, ప్రోడక్ట్ లైన్ అంటే ఏంటి, ప్రోడక్ట్ మిక్స్ అంటే ఏంటి, ప్రోడక్ట్ లైఫ్ సైకిల్ అంటే ఏంటి, ఇవన్నీ మొత్తం కూడా ఇక్కడ మార్కెటింగ్కి సంబంధించి. మార్కెటింగ్లో ఏముంటాయండి, ప్రోడక్ట్సే కదా ఉంటాయి. ఆ ప్రోడక్ట్ గురించి ఇక్కడ చెప్తా ఉంటారు. ప్రమోషనల్ మెథడ్స్ ఏంటి, టెక్నిక్స్ ఏంటి, అండ్ ఛానల్స్ ఏమేమి ఉంటాయి, ప్రోడక్ట్ని సేల్ చేయడం కోసం ఛానల్స్ ఏమేమి ఉంటాయి. అంటే పాస్ట్లో అయితే ఓన్లీ డైరెక్ట్ మోడ్ ఉండేది, బట్ ఇప్పుడు ఆన్లైన్ మోడ్ అని, ఆన్లైన్ మార్కెటింగ్ అని, గ్రీన్ మార్కెటింగ్ అని, సోషల్ మార్కెటింగ్, డైరెక్ట్, ఇండైరెక్ట్, ఇలా చాలా ప్రాసెస్లు ఉన్నాయి కదండి. ఆ ప్రాసెస్ అంతా కూడా ఈ మార్కెటింగ్ మేనేజ్మెంట్లో తెలుసుకోవచ్చు. నెక్స్ట్ 9th చాప్టర్, లీగల్ ఆస్పెక్ట్స్ ఆఫ్ బిజినెస్. ఇందాక చెప్పాను లీగల్ ఆస్పెక్ట్స్ అంటే లాఫుల్ థింగ్స్ అనేసి. సో ఇక్కడ అన్ని యాక్ట్ గురించే ఉంటుంది. అంటే ఇప్పుడు మనం కన్జ్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ ఉంది, ఇండియన్ కాంట్రాక్ట్ యాక్ట్ ఉంది. ఈ యాక్ట్ల గురించి అన్నీ కూడా ఈ లీగల్ ఆస్పెక్ట్స్ ఆఫ్ బిజినెస్, అంటే బిజినెస్కి సంబంధించి ఏమేమి చట్టాలు అయితే ఉన్నాయో ఆ చట్టాల గురించి ఇక్కడ మనం తెలుసుకుంటాం. ఇందులో మెయిన్ ఏంటంటే ఇండియన్ కాంట్రాక్ట్ యాక్ట్ 1872 గురించి తెలుసుకుంటాం, సేల్ ఆఫ్ గూడ్స్ యాక్ట్ గురించి, నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్స్ యాక్ట్, కంపెనీస్ యాక్ట్. అంటే ఈ కంపెనీస్ యాక్ట్ ముందు వేరేది ఉండేది, 1956 ఉండేది, ఇప్పుడు 2013కి వచ్చింది. అండ్ లిమిటెడ్ లయబిలిటీ పార్ట్నర్షిప్ యాక్ట్ 2008, ఇది కొత్తగా వచ్చింది. ది కాంపిటీషన్ యాక్ట్ 2002, ది ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ 2000. వీటి గురించి, ఈ మెయిన్ లాస్ గురించి, చట్టాల గురించి మనం చదువుకుంటాం అనమాట ఈ లీగల్ ఆస్పెక్ట్స్లో. నెక్స్ట్ ఆర్టీఐ యాక్ట్ 2005, ఐపీఆర్ యాక్ట్, ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ గురించి, అండ్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్ జిఎస్టీ గురించి కూడా ఈ టాపిక్స్లో చదువుతాం అనమాట. నెక్స్ట్ లాస్ట్ టాపిక్ ఇన్ ఎన్టీఏ నెట్ కామర్స్లో అండి సిలబస్లో, ఇన్కమ్ ట్యాక్స్ అండ్ కార్పొరేట్ ట్యాక్స్ ప్లానింగ్. ఇన్కమ్ ట్యాక్స్ బేసిక్స్, అంటే ఫస్ట్ ఇన్కమ్ ట్యాక్స్ అంటే ఏంటి, రెసిడెన్షియల్ స్టేటస్ ఎట్లా క్యాలిక్యులేట్ చేస్తాము, దేన్ని బేస్ చేసుకుంటాము, ఎగ్జామ్షన్స్ ఏమేమి ఉంటాయి, ఏ హెడ్స్ కింద ట్యాక్స్ని మనం లీవీ చేస్తాము, ఐ మీన్ గవర్నమెంట్ మనకి ఎలా ట్యాక్స్ అనేది విధిస్తుంది అనేది చూద్దాం ఇక్కడ ఈ టాపిక్లో చూస్తాము. నెక్స్ట్ ఇంటర్నేషనల్ ట్యాక్సేషన్,
కార్పొరేట్ ట్యాక్స్ ప్లానింగ్ అంటే ఈవెంట్ కార్పొరేట్ ట్యాక్స్ ప్లానింగ్ అంటే బిజినెస్కి సంబంధించి ఎక్కడ మనం ట్యాక్స్ని కట్టకుండా మిగిలించుకోవచ్చు, లేకపోతే ఏ టైప్ ఆఫ్ ఎక్స్పెండిచర్స్ ఉండడం వల్ల ట్యాక్స్ మనకు తగ్గుతుంది, ట్యాక్స్ బెనిఫిట్స్ గురించి ఇవన్నీ ప్లానింగ్లో ఈ కార్పొరేట్ ట్యాక్స్ ప్లానింగ్లో తెలుసుకుంటాము. నెక్స్ట్ డిడక్షన్స్ అండ్ కలెక్షన్ ఆఫ్ ట్యాక్స్ సోర్స్ అంటే ఎక్కడ మనము డిడక్షన్స్ అన్నీ ఉంటాయి కదండి, వాటి గురించి తెలుసుకునేది ఇది ఈ టాపిక్. మనము ఈ ఫైలింగ్ ఎలా చేసుకోవాలి, ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ఎట్లా ఫైల్ చేసుకోవాలి, మనం కట్టాల్సిన ట్యాక్స్ ఎంత అయితే దాని నుంచి మనం తగ్గించుకునేది ఎలా, ఇవన్నీ కూడా ఇన్కమ్ ట్యాక్స్ అండ్ కార్పొరేట్ ట్యాక్స్లో మనం చూడొచ్చు. దిస్ ఈజ్ అబౌట్ యూజీసీ నెట్ సిలబస్ అండి. సో నెట్ ఎగ్జామ్ సిలబస్ గురించి అయితే అది మొత్తం 10 టాపిక్స్ ఉంటాయి పేపర్ 1లో, పేపర్ 2లో కూడా 10 ఉంటాయి. పేపర్ 1 అయితే 50 క్వశ్చన్స్ వస్తాయి, పేపర్ 2 100 క్వశ్చన్స్ వస్తాయి. నేను నెక్స్ట్ క్లాస్లో ఏ టాపిక్స్ నుండి ఎన్ని క్వశ్చన్స్ వస్తాయి అండ్ ఏ టాపిక్స్ మోస్ట్ ఇంపార్టెంట్, ఏ టాపిక్స్ కవర్ చేస్తే మనం నెట్ క్వాలిఫై అవ్వచ్చు, జేఆర్ఎఫ్ రావడం కోసం ఎంత కావాలి అనేది నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను. థ్యాంక్ యూ. ఇవాళ క్లాస్ అయితే అంతే. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.